సో దీనికి పరిష్కారం ఏంటంటే స్థితి పెంచడమే. సో మనం ఏమి అండర్‌గో అయినామా, మన ఇంట్లో సమస్యలకు మనం ఏమి అనుభవిస్తున్నామా, ఏమి అండర్‌గో అయితున్నామా అనేది మనకు తెలుసు. ఆ బాధలో ఉన్నప్పుడు ఈ పబ్ మందేం జేస్తారంటే ఇంకా 4 క్వెషన్‌లు అడుగుతారు. అది ఏమైంది? ఎంత వరకొచ్చింది? ఆయన వస్తా అంటున్నాడా? రానంటున్నాడా? విడిపోయారా? ఇవే నడుస్తున్నాయి. సో దీనికి ఏదైతే మనం ఆ పరువు అని చెప్పి పెట్టుకున్నామో దాన్ని తీసి పక్కన పెట్టడమే బెటర్. పెట్టి స్థితిని పెంచాలి. ఎందుకంటే కొన్ని వచ్చిన సమస్యలకు సమాజం బతకనివ్వదు. అదేదో పెద్ద నేరం అన్నట్టు ఇచ్చేస్తది కాబట్టి అన్నిటికీ ఒకటే పరిష్కారం మన స్థితిని పెంచడము. మర్యాద అన్న గీత లోపల మనం ఉండడము. మనం వెళ్లి ఒకరి కథలు అడగొద్దు. మనం ఒకరి కథలు అడిగితే వాళ్ళు మనయి అడుగుతారు. మనం ఏదైతే ప్రశ్నలేస్తుంటామో, అడుగుతూ పోతుంటామో అవే ప్రశ్నలు మల్టిప్లై అయ్యి మనకు తిరిగొస్తూ ఉంటాయి. గజేంద్ర మోక్షం స్టోరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం మనము? మన జీవితంలో ఉన్న విషాదం పోవడం కోసమే. మన జీవితంలో విషాదానికి కారణమే మన ఆలోచనలు. సో మన ఆలోచనలు ఇక్కడ మారుస్తున్నాం. సో ఇక్కడ ప్రతి దానికి సమస్యకి పరిష్కారము ఆత్మలో, మనలో ఆ మార్పు అనంటే ఇప్పుడు మేము ఏవైతే సంకల్పాలు నేర్పిస్తున్నామో ఆ సంకల్పాలు చేసినంత మాత్రాన మార్పు రాదు. స్టెప్ 1 అది. సో పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల్లో మార్పు రావాలి. పిల్లలు ఆజ్ఞాకారులు అవ్వాలి అనంటే పిల్లలు ఆజ్ఞాకారులని మీరు సంకల్పం చేస్తారు. సదా ఆజ్ఞాకారి భవ అని చెప్పి వరదానం ఇస్తారు. ఆ తర్వాత మనకు తల్లి తండ్రి అయిన శివ పరమాత్మ ఏ ధర్మాన్నైతే బోధిస్తున్నాడో దాన్ని ఆజ్ఞాకారులై మనం పాటించాలి ప్రాక్టికల్ లైఫ్ లో. అప్పుడు అక్కడ పరిస్థితుల మార్పు వస్తుంది. ఊరికే పిల్లలకి ఇట్లా సంకల్పాలు ఇచ్చి పిల్లలు మారలేదండి అని అంటే మారరు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మన ప్రాక్టికల్ లైఫ్ కి రావాలి. మనం పిల్లలు మన చెప్పిన మాట వినాలి అని మనం అనుకుంటున్నాము అనంటే మనము తల్లి తండ్రి అయిన శివ భగవానుడు చెప్పింది మనం వినాలి, పాటించాలి. సో మనలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అప్పుడు అది పిల్లల్లో కనిపిస్తుంది. దృష్టి ద్వారా సృష్టి. ఇదే పాయింట్ అందరూ క్యాచ్ చేయాలి. ఎందుకంటే మీరు సంకల్పాలు చెప్పాము, మేము చేసాము, ఏం మార్పు రాలేదంటే మీరు ధారణ చేశారా?